టర్కీలో ప్రకృతి వైపరీత్యాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చైనాని కుండపోత వర్షాలు వణికిస్తుంటే అటు టర్కీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చు మంటలు కమ్ముకున్నాయి. ఉత్తర చైనా బెయిజింగ్ లో ఒక్క రాత్రిలోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం యూరప్ దేశాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. యూరప్ దేశాల్లో వేసవి ప్రారంభమవడంతో అక్కడున్న ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక టర్కీ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విపరీతమైన వడగాలులు టర్కీని కార్చిచ్చులోకి నెట్టాయి. టర్కీలో కార్చిచ్చులు కారణంగా ఇప్పటి వరకు 50,000 మందికి పైగా ఖాళీ చేపడ్డారు. యూరప్ ఖండంలోని దేశాలకు ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో టర్కీ, ఫ్రాన్స్లలో సోమవారం కార్చిచ్చు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పశ్చిమ ఐరోపాలోని చాలా ప్రాంతాలు జూన్లో కాకుండా జూలై లేదా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. టర్కీలోని పశ్చిమ ప్రావిన్స్ ఇజ్మీర్ లో కూడా కార్చిచ్చులు చెలరేగాయని, బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అటవీ మంత్రి ఇబ్రహీం ఉమక్లీ తెలిపారు. ఇజ్మీర్ లో 42,000 మందికి పైగా సహా 5 ప్రాంతాల నుండి 50,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు టర్కీ AFAD అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇక ఇప్పటి వరకు 400 హెక్టార్లు దగ్ధమయ్యాయి. దీంతో అధికారులు ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక భారత్ పొరుగు దేశం చైనాలో కూడా ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. చైనాలోని రోంగ్సియాంగ్ ప్రాంతంలో ఇటీవల భారీ వరదలు స్థానికులను అతలాకుతలం చేశాయి. ఈ వరదల కారణంగా 120,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడగా 6 మరణించారు. కానీ ఈ విపత్తు తర్వాత ప్రభుత్వం, స్థానిక ప్రజలు కలిసి కేవలం 7 గంటల్లోనే వీధులన్నీ శుభ్రం చేసి ఔరా అనిపించారు. ఆ ప్రాంతాల్లో వర్షాలు ఎంతగా కురిశాయంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 50 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. దాదాపు 3 లక్షల మంది జనాభా అక్కడి నుండి తరలించారు. తాజాగా మరోపారి వరుణదేవుడు చైనాపై కుండపోత వర్షం కురిపించాడు. ఉత్తర చైనాలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. బీజింగ్ లో ఒక్క రాత్రిలోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెస్క్యూ టీంలు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.